భావం. అయితే దీనికి కాంట్రాస్ట్గా ఇంకో డైలాగు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు, రేవంత్ ఉద్దీన్ అన్నా పర్వాలేదు, ముస్లింలకు బరాబర్ హక్కు ఉంది మా ప్రభుత్వం మీద, నన్ను ఏమన్నా అనుకోండి రేవంత్ ఉద్దీన్ అనుకోండి అని మళ్ళీ బీజేపీపై కూడా విమర్శలు చేయడం. ఈ రేవంత్ ఉద్దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రేవంత్ ఉద్దీన్ అంటే తప్పేంటి? రేవంత్ ఉద్దీన్ తప్పేంటి? రేవంత్ మాదిగా అనండి, రేవంత్ ముదిరాజ్ అనండి, రేవంత్ యాదవ్ అనండి, ఏమైనా అనండి, నాకేం ప్రాబ్లం లేదు అన్నాను. అవును, రేవంత్ ఉద్దీన్ అని చెప్పుకోవడం నాకేం అసలు ఎటువంటి నాకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆయన యాక్సెప్ట్ చేస్తున్నా అన్నాడు. సో రేవంత్ ఉద్దీన్ అనడం విషయంలో ఆయన ఎంత గర్వాన్ని ప్రకటిస్తున్నాడు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్. సరే, గర్వాన్ని ఎందుకు ప్రకటిస్తున్నాడు అనే దానికి లాజిక్ ఉంది. లాజిక్ ఏంటి అని అంటే, ఆయనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ ఉంది, అటు బీజేపీ ఉంది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో మనం చూసాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ఒక మాట అన్నారు ఆయన, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. నిజంగా భారతీయ జనతా పార్టీ అట్లాంటి స్టేట్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు. బీజేపీ అంటే హిందూ, హిందూ అంటే బీజేపీ అని ఇప్పటివరకు ఇవ్వలేదు. నాకు తెలిసి ఇప్పుడు వినలేదు నేను, మరి ఏమో పాతకాలంలో ఇచ్చుంటే నాకు తెలియదు. బీజేపీ ఆ మాట అనుంటే పక్కా మతత్వ పార్టీ అయ్యేది. కాంగ్రెస్ కాబట్టి అసలు ఏం అవ్వదు, రేవంత్ రెడ్డి కాబట్టి అసలు అవడు, సెక్యులర్ అయిపోయాడు. ఓకే, సో రేవంత్ రెడ్డి కాబట్టి సెక్యులర్ ముఖ్యమంత్రి అయిపోయారు. కాబట్టి హిందూ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే సెక్యులర్. అదే హిందూ అంటే ఇంకో పార్టీ, పార్టీ అంటే హిందూ అన్నాం అనుకోండి, అది మతత్వం. సరే, దాన్ని పక్కన పెడదాం మనం. బట్ రేవంత్ రెడ్డి గారు అన్న మాటని నేను క్లారిటీ తీసుకుంటే, ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు. ఒక రకంగా చెప్పాలంటే అవును అంటే తప్పేంటి, దాన్ని ఏదైనా ఆయన వెంటనే చాలా తెలివిగా చాలా అన్నిటిని కలిపేశారు. ఓకే, రేవంత్ ఉద్దీన్ అంటే తప్పులేదు, రేవంత్ మాదిగా అంటే తప్పులేదు, రేవంత్ యాదవ్ అంటే తప్పులేదు, అందరినీ కలిపేశాడు. సో వీళ్ళు పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా కులము, ప్రాంతము, లేకపోతే భాష, వీటి పరంగా విడదీస్తారు అని చెప్పేసి అన్నట్టుగానే మీరు ఏ పొలిటికల్ పార్టీ లీడర్ స్పీచ్ అయినా చూడండి, పొలిటికల్ పార్టీ లీడర్లు ఎప్పుడు కూడా మాట్లాడేది ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంటారు. హిందువులు మైనారిటీలు అనరు. ఓకే, ఎస్సీ, ఎస్టీ, బీటీ, మైనారిటీలు అంటే మైనారిటీలు అంతా గంపగుత్త. ఓకే, ఎస్సీ, ఎస్సీ, బీసీలు సపరేట్, మళ్ళీ అందులో ఇంకో వేరే కులం గురించి ప్రస్తావన ఉండదు. సో ఇక్కడ హిందువులు మైనారిటీలు అసలు అనరు. అంటే ఏంటి అర్థం ఏంటి అని అంటే, వీళ్ళు వేరు వాళ్ళు వేరు, వీళ్ళని నేను హ్యాండిల్ చేసుకోగలను, వీళ్ళని నేను హ్యాండిల్ చేసుకోవాలని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా ముస్లిం ఓట్లు వెళ్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ముస్లిం ఓట్లు అసలు వెళ్లకుండా చేయాలి అని అంటే, సో పూర్తి ముస్లింగా లేదా నేనే ముస్లింలకి పెద్దనని, లేకపోతే నేనే మిమ్మల్ని అందరినీ చూసుకోగలను అని ఆయన ప్రెజెంట్ చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ వైపు పూర్తిగా ముస్లిం కమ్యూనిటీ ర్యాలీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అది కరెక్ట్ గా జూబ్లీహిల్స్ లో జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చాలా స్పష్టంగా నెరవేరింది, స్పష్టంగా కనిపించింది. సో దాన్ని ఆయన ఇంకో దగ్గర ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు. సో మేబీ ఇట్ ఈస్ అ స్ట్రాటజికల్ మూవ్ ఒక రకంగా చెప్పాలంటే. రెండోది, భారతీయ జనతా పార్టీ అసలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ థర్డ్ పొజిషన్ లో ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్ని ఓట్లు పెంచుకున్నా అది కాంగ్రెస్ కూడా లాభం అవుతుంది. బీఆర్ఎస్ ఫస్ట్ ఖాళీ అవుతుంది. సో బీఆర్ఎస్ ని ఖాళీ చేయడం పనిగా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి అనిపిస్తుంది. ఇక్కడ బికాజ్ ఆయన టార్గెట్ అంతా కూడా బీఆర్ఎస్ మీదనే పెట్టుకున్నారు కాబట్టి, సో బీఆర్ఎస్ ని ఖాళీ చేయడమే పనిగా పెట్టుకుని చేసినటువంటి వ్యాఖ్యగా దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో బీఆర్ఎస్ ని పూర్తిగా మనం దాన్ని క్లీనప్ చేస్తే, సో ఆ స్పేస్ అంతా ముఖ్యంగా మైనారిటీ ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ కనుక క్యాప్చర్ చేస్తే ఇంకొంతకాలం పాటు వాళ్ళు హ్యాపీగా రాజ్యాన్ని ఏలవచ్చు. సో భారతీయ జనతా పార్టీ, అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ దీన్ని వెంటనే తీసుకుంది. ఈవెన్ రామచంద్రరావు గారి పేరు తీసుకుని మరి మాట్లాడారు. రామచంద్రరావు గారు అన్నారు ఇట్లా రేవంత్ ఉద్దీన్ అని, సో అన్నారు. సో ఇందులో ఒక పాయింట్ ఏంటంటే, రేవంత్ ఉద్దీన్ అనే ఎందుకు అన్నారు అనే దగ్గర క్వశ్చన్ ఉంది ఒకటి. సరే, ముస్లింలకు నేను ఒకటి మేము వేరు కాదు అని అంటే అదొక స్ట్రాటజికల్ మూవ్. బట్ రేవంత్ ఉద్దీన్ అని ఎందుకు అన్నారు అనే దగ్గరకు వస్తే, అసదుద్దీన్ ఓవైసీ లేదా అక్బరుద్దీన్ ఓవైసీ లేదా సల్లావుద్దీన్ ఓవైసీ వారసులు. సో ఆ ఉద్దీన్ కి సంబంధించినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డిని తాను చూసుకుంటున్నారా? ఇక్కడ ఎంఐఎం లేదా ఆ వారసత్వాన్ని నేను కూడా కొనసాగిస్తున్నాను అనే ఉద్దేశంతో ఆయన కూడా ఉన్నారా? ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఇంకేదైనా అనొచ్చు, ఏ ఖానో అనొచ్చు, ఏదో వేరే పేరు చెప్పొచ్చు, బట్ ఏమి చెప్పకుండా ఉద్దీన్ అనేసరికే క్వశ్చన్. ఇక్కడ అసదుద్దీన్, అక్బరుద్దీన్, రేవంత్ ఉద్దీన్ వేరు వేరు కాదు అని రేవంత్ రెడ్డి చెప్పాలనుకుంటున్నారా? మరి ఏమో అది ఎటువైపు వెళ్తుందో తెలియదు. ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకటి అనే ఒక భావనని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టు అంటే ఇంకొంచెం పొలిటికల్ గా కాకుండా ఇంకొంచెం ఈజీ తీసుకుంటే, మరి హిందువులు మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా ఉద్దీన్ అని అన్నప్పుడు? వాళ్ళకే పెడతాడా ఏంటి? కాంగ్రెస్ మొత్తం వాళ్ళకే తాకట్టు పెడతాడా? బరాబర్ హక్కు ఉంది అని అంటున్నాడు. మనోభావాలు దెబ్బతింటే ఏం చేస్తారు?
ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ అన్నది అదే, మనోభావాలు దెబ్బతింటాయి. అవును, ఏం చేస్తారు? కర్మకు వదిలేస్తారా? అంతే కదా, పవన్ కళ్యాణ్ అన్నారు కదా, ఎవరి కర్మకు వాళ్ళు పోతారు లే బరకెందుకు, ఇప్పుడు ఇచ్చే పైసలు కదా మనకు లెక్క అనుకుంటారు ఆబ్వియస్లీ. సో ఇప్పుడు గొడవ ఏంటంటే మీరు చూస్తే ఇప్పుడు ఈ డిస్కషన్ కమెంట్స్ లో కూడా చూస్తే జగన్ చంద్రబాబు ప్రస్తావన లేకుండా ఈ కమెంట్స్ ఉండవు. మీరు అబ్జర్వ్ చేయండి. మనం మాట్లాడేది ఒకటి ఉంటుంది, వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఏం మాట్లాడతారంటే న్యాచురల్ గా నాకు తెలుసు ఏమంటారంటే ఇది జగన్ ని ఇరికించడం కోసం ఒకటి చేశాడని ఒకటి అంటాడు, చంద్రబాబుని తగ్గించడం కోసం ఇలా మాట్లాడారని ఒకరు అంటారు. నో, అసలు జగన్ ఏంటి చంద్రబాబు ఏంటి వీళ్ళిద్దరు శ్రీవారికి భక్తులా కాదా? ఫస్ట్ అది చెప్పండి. వెంకటేశ్వర స్వామి భక్తులా కాదా? భక్తులు కాదంటే అది వేరే విషయం. అది ఎవరున్నా సరే కల్తీ జరిగింది, కల్తీ అనేది దట్స్. దాని గురించి మనం మాట్లాడాల్సిందే, అది దానికి ఆన్సర్ చెప్పాల్సిందే. సో ఇప్పుడు జగన్ అయినంత మాత్రాన ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే అండి, మనం పార్టీలుగా విడిపోయారు చాలా మంది. సో ఇప్పుడు పార్టీ ఈజ్ మోర్ దాన్ ద సెల్ఫ్. ఇప్పుడు మన మనిషి అస్తిత్వానికంటే కూడా పార్టీ ఎక్కువైపోయింది, ఐడియాలజీనే అన్నిటికంటే ముఖ్యమైపోయింది కదా. సో అట్లాంటి టైంలో నాకు జగన్ అనేవాడు దేవుడు లేదా చంద్రబాబు అనేవాడు దేవుడు అన్నప్పుడు ఆబ్వియస్లీ వెంకటేశ్వర స్వామి పాపం సెకండరీ అవుతాడు. అంతే కదా. సో వెంకటేశ్వర స్వామి ప్రైమరీ నా దృష్టిలో, ఎవరి దృష్టిలో అయినా, ఒక హిందూ సగటు భక్తుడి దృష్టిలో వెంకటేశ్వర స్వామి ప్రైమరీ. ఎందుకంటే నా దైవం, నా దైవాన్ని అవమానించే విధంగానో, నా దైవాన్ని తక్కువ చేసే విధంగానో, అక్కడ జరిగే క్రతువుల విషయంలో కల్తీ చేసే విషయంగానో ఎవరున్నా సరే వాళ్ళు దానికి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన. అంతే. ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి ఇమీడియట్ హిందువులు రియాక్ట్ కారా అని అంటే, హిందువులు రియాక్ట్ అయితే మాత్రం ఎలా రియాక్ట్ అవుతారు? సో ఏది మాట్లాడినా కానీ కండువాని చూసుకుంటాడు వాడు, లోపల ఉండేటువంటి గుండె కాదు. ఫస్ట్ పైన ఉన్న కండువా ఇంపార్టెంట్ అనమాట. ఆ కండువా నేను ఇప్పుడు ఈ కండువా వేసుకున్నాను కదా, సో ఓకే పర్లేదు, రేవంత్ రెడ్డి సర్లేదు, దట్ ఈస్ ద పాయింట్. ఓకే, పోనీ దీంట్లో ఈ టాపిక్ లో కంక్లూజన్ వస్తే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు సరే, ఉద్దీన్ అన్నా పర్వాలేదు అని అన్నాడు, బట్ వాళ్ళకు కూడా ఏమైనా చేశాడా అంటే మరి వాళ్ళు కూడా మేల్కోవాలి కదా. ఇక్కడ ఏదో 1000 కోట్లు ఇస్తా అన్నాడు, మదర్సాలు పెడతా అన్నాడు, ఈ 420 420లో చాలా చెప్పాడు, బట్ ఏది జరగలేదు. నేను రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పొప్పులు ఎంచడం కంటే కూడా ఆయన చెప్పిన వ్యాఖ్యని విశ్లేషించే ప్రయత్నమే మనం చేద్దాం. ఎందుకంటే ఆయన నిజంగానే ఇప్పుడు ఇవి ఇస్తా అన్నాడు కదా, అవి ఇస్తా అన్నాడు, అది లెట్ పొలిటికల్ పార్టీస్ డిసైడ్ దట్. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ అంశంలో రేవంత్ ఉద్దీన్ అనడంలో ఉన్నటువంటి ఆంతర్యం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో రేవంత్ ఉద్దీన్ అనే మాటకి అర్థం ఏంటి అని అంటే 2 పాయింట్లు. ఒకటి, అలా అనడం వల్ల ఒక ఓటు బ్యాంక్ నాకు పక్కా అవుతోంది. రెండోది, అందులో ఉన్న నర్భగర్భంగా ఇచ్చేటువంటి ఒక మెసేజ్, అసదుద్దీన్ అక్బరుద్దీన్ కి నేను కూడా ఒకటి, మేమందరం ఒకటే అని చెప్పే మెసేజా. ఈ 2 అంశాలు నాకైతే కనపడుతున్నవి. మూడోది ఏంటి అని అంటే టిఆర్ఎస్ పార్టీ నెంబర్ 2 లో ఉంది, వాళ్ళకు కూడా ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. సో ముస్లిం ఓట్ బ్యాంక్ ని పూర్తిగా క్యాప్చర్ చేసే ఒక స్ట్రాటజీ కనబడుతోంది. అండ్ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయడం అంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఆబ్వియస్లీ కాంగ్రెస్ కి ముఖ్యంగా ముస్లిం నియోజకవర్గాల్లో ఉపయోగపడుతుంది, ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి వార్డులలో ఉపయోగపడుతుంది. సో ఈ 3 అంశాలని బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. సరే, వాళ్ళకి ఇచ్చే హామీలు నెరవేర్చడము అవన్నీ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా పొలిటికల్ ముఖ చిత్రాన్ని చూస్తే నిజంగానే ఆయన హామీల అమలు ఏంటి, లేకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి చూస్తే ఆయన ఇచ్చిన హామీల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. ఎవరైనా అడిగినా కూడా నా దగ్గర డబ్బులు లేవు, కేసీఆర్ మొత్తం ఊడ్చిపెట్టుకున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు అనే మాటలు మాట్లాడుతున్నాడు. సో అదొకటే ఆన్సర్ చెప్తున్నాడు. సో ఇప్పుడు డబ్బులు లేవు కానీ ఏం మాట్లాడాలి? సో ఇట్లాంటి ఆబ్వియస్లీ కొత్త మెరుపులు ఉరుములు ఉండే వ్యాఖ్యలు అవసరం అవుతాయి, చేస్తున్నారు. ఓకే, సో ఇంకొక కీలకమైన డిస్కషన్ సార్, అంటే ఇండియా యుఎస్